క్యాలిగ్రఫీ లిసిగా. సో టీచర్ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఎంత శ్రద్ధగా క్లాస్ అయితే చెప్తున్నారో, చెప్పిన దాన్ని ఒక స్టూడెంట్స్ అది చదివి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, బాగానే ఉంది. కానీ ఆ చదివిందంతా కూడా ఎప్పుడైతే ఎగ్జామ్ పేపర్ మీద మంచి చేతిరాతతో వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్ పేపర్ మీద రాస్తారో అప్పుడే వాటికి మంచి రిజల్ట్ వస్తుంది. సో చదివినా కానీ మనకి రిజల్ట్ అనేది రాదు. ఎందుకనంటే ఎప్పుడైతే చేతిరాత అందంగా రాస్తారో అప్పుడే మనకి రిజల్ట్ అనేది వచ్చింది. సో అందుకోసమే చేతిరాత అనుభవం గల టీచర్లు ఎక్కువగా దొరకరు మనకి. ఎందుకనంటే చేతిరాత నేర్చుకోవటం, చేతిరాత మంచిగా చేంజ్ చేసుకోవాలి అంటే మంచి టీచర్ అనేది కావాలి. సో దానికోసమే మనకి నేను ఈ యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని వీడియోస్ అనేది పెడుతున్నాను. సో ఆ యూట్యూబ్ ఛానల్స్ని మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు, రవి క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్. సో ఈ ఛానల్ ద్వారా హ్యాండ్ రైటింగ్ త్వరగా నేర్చుకోవచ్చు. సో ఒకసారి మీరు దాన్ని గమనించుకొని చూడండి. సో ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో స్టార్ట్ ద క్లాస్. ఓకే, రైట్. సో calligraphy lucida is nothing but transparently clear, easy to understand and looks like a beautiful. See, that is the meaning. So we have the space, shape, gap, line formation, strokes. So like this we have to mention. While the space మనకి వర్డ్కి లెటర్ ముందు స్పేస్ మాత్రమే ఉండాలి, ఈక్వల్ గ్యాప్తో ఉండాలి. సో షేప్, ఆ స్ట్రోక్స్ కూడా ప్రాపర్గా మీడియం సైజులో మాత్రమే ఉండాలి, సైజు కూడా మీడియం సైజు ఉండాలి. లైన్ ఫార్మేషన్, ఎగ్జాక్ట్గా లైన్ ఫార్మేషన్ కరెక్ట్గా రాస్తే మనకి ఈక్వల్గా నీట్గా ప్రాపర్గా వస్తుంది. స్ట్రోక్స్ కూడా మనకి జోన్ లెవెల్స్ ఉన్నాయి. ఆ జోన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ జోన్ లెవెల్స్ ఉన్నాయి. ఈ జోన్ లెవెల్స్ మనకి 3 జోన్స్గా డివైడ్ చేసాము. ఈ 3 జోన్స్ ఏంటి అంటే, the first zone is called as a upper zone, second zone is called as a middle zone, third zone is called as a lower zone, three zones. ఓకేనా? సో ఇలా ఈ 3 జోన్స్, షేప్స్, జోన్ లెవెల్స్ మనకి ప్రాపర్గా వస్తే లైన్ ఫార్మేషన్ కానీ స్ట్రోక్స్ కానీ ప్రాపర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ జోన్ లెవెల్ జాగ్రత్తగా ఇంటే మీకు లెటర్స్ అనేది ఇప్పుడే వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ జోన్, అప్పర్ జోన్. సో ఈ అప్పర్ జోన్ లెటర్స్ అనేది మనకి ఏదైతే 4 లైన్స్ పేపర్ ఉన్నాయో, ఈ 4 లైన్స్లో మనకి పైన ఫస్ట్ 3 లైన్స్లో మాత్రమే ఈ అప్పర్ జోన్ లెటర్స్ అనేది రాయాలి. సో మిడిల్ జోన్ లెటర్స్ రాయాలి అంటే మిడిల్లో ఉన్న 2 లైన్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ అవుతూ రాయాలి. సో లోవర్ జోన్ లెటర్స్ రాయాలి అంటే కింద ఉన్న 3 లైన్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ లోవర్ జోన్ లెటర్స్ రాయాలి. సో మనకి 3 జోన్స్ ప్రాపర్గా తెలిస్తే మనకి లెటర్స్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో అప్పర్ జోన్. సో అప్పర్ జోన్ లెటర్స్ రాయాలి అంటే ఫస్ట్ అప్పర్ జోన్ స్ట్రోక్ రావాలి, అండ్ లోవర్ జోన్ లెటర్స్ రావాలి అంటే లోవర్ జోన్ స్ట్రోక్ తెలియాలి. సో ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు లెటర్ ఎఫ్ అనేది మనకు వస్తుంది. ఎఫ్ ఈజ్ ఏ ఫ్రీ జోన్ ఆర్ మిక్స్డ్ జోన్ ఆర్ ఆల్ జోన్ లెటర్. ఎందుకు అంటే మనకి ఉన్న 3 జోన్స్ని కవర్ చేస్తూ మనకున్న 4 లైన్స్ని టచ్ అవుతుంది కాబట్టి ఎఫ్ వి కాల్డ్ యాజ్ ఏ ఫ్రీ జోన్ లెటర్. ఎఫ్ వి కాల్డ్ యాజ్ ఏ ఫ్రీ జోన్ లెటర్. సో దిస్ ఈస్ ద ఎఫ్. సి మనకి ఏ రాయాలంటే స్మాల్ ఏ సర్కిల్ అనేది ఈ విధంగా రావాలి. సో ఈ సర్కిల్స్ అనేది 2 విధాలుగా ఉన్నాయి. సో ఈ సర్కిల్ ఒకటి, ఈ సర్కిల్ ఒకటి, ఇలా రావాలి. సో దాంతోపాటు ఓవల్ షేప్ అనేది ఓ అనేది ఈ విధంగా. ఈ 3 సర్కిల్స్ కూడా ప్రాపర్గా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఎందుకు సర్కిల్స్ రావాలి అంటే మనకి అప్పర్ జోన్ స్ట్రోక్ ప్లస్
ఓవెల్ షేప్ అనేది ఇలా క్రాస్కు తీసుకున్నప్పుడు మనం ఒక బి రాయాలి అంటే ఈ సర్కిల్ ఉపయోగిస్తున్నాం ఆఫ్ సైడ్. సో డి రాయాలంటే ఫస్ట్ ఏ సర్కిల్, దీనికి స్ట్రైట్ లైన్ పెట్టి చిన్న డాట్ ఇస్తే ఏ అవుతుంది, దీనికి అప్పర్ జోన్ స్ట్రోక్ యాడ్ చేస్తే డి అవుతుంది. సో ఈ విధంగా మనకి లెటర్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. సో అందుకోసమే సర్కిల్స్ ప్రాపర్గా రావాలి. తర్వాత చిన్న ఐకాన్ స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్స్ అనేది ప్రాపర్గా రావాలి. ఇక్కడ మిడిల్లో నుంచి కర్వ్ మళ్ళీ స్ట్రైట్ లైన్ పెడితే ఎన్ అవుతుంది, సేమ్ కర్వ్ స్ట్రైట్ లైన్ పెడితే ఎం అవుతుంది. సో ఇదే స్ట్రైట్ లైన్కి మిడిల్ నుంచి జస్ట్ బయటకి అలా బెండ్ చేస్తే ఆర్ అవుతుంది. సో సింపుల్ ట్రిక్స్, ఈ ట్రిక్స్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే నీట్గా హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చింది. మన లైన్ ఫార్మేషన్ కూడా ఉండాలి. ఓకేనా? సో ఈ జోన్ లెవెల్స్లో మనకి సో ఈ అప్పర్ జోన్ లెటర్స్ అనేది మనం ఎలా రాయాలి? ఓకేనా? సో అప్పర్ జోన్ లెటర్స్ రాయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అప్పర్ జోన్ స్ట్రోక్ ప్లస్ ఓవెల్ షేప్ ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు మనకి లెటర్ బి అనేది వచ్చింది. సో ఓవెల్ షేప్ ప్లస్ అప్పర్ జోన్ స్ట్రోక్ ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు లెటర్ డి అనేది వచ్చింది. సో అప్పర్ జోన్ స్ట్రోక్ ప్లస్ లోవర్ జోన్ స్ట్రోక్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే లెటర్ ఎఫ్ అనేది మనకు వచ్చింది. సో అప్పర్ జోన్ స్ట్రోక్ ప్లస్ కర్వ్ అండ్ స్ట్రైట్ లైన్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే లెటర్ హెచ్ అనేది మనకు వస్తుంది. సో అప్పర్ జోన్ స్ట్రోక్ ప్లస్ జస్ట్ బెలూన్ అండ్ టిక్ మార్క్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే లెటర్ కే అనేది మనకు వస్తుంది. సో అప్పర్ జోన్ స్ట్రోక్ ప్లస్ జస్ట్ టిక్ మార్క్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే లెటర్ ఎల్. సో స్ట్రైట్ లైన్ ప్లస్ బెండింగ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే లెటర్ టీ. సో దీస్ ఆర్ ద అప్పర్ జోన్ strokes with shortcut method. Okay. So now coming to the middle zone. So middle zone letters. ఈ middle zone letters ఎలా రాయాలి? సో మనకి ఇక్కడ ఏదైతే మిడిల్లో 2 లైన్స్ ఉన్నాయో ఏ రాయాలంటే ఫస్ట్ ఓవెల్ షేప్ క్రాస్గా రావాలి, దీనికి స్ట్రైట్ లైన్ అండ్ టిక్ మార్క్. సి రాయాలంటే చిన్న డాట్ పెట్టుకున్నప్పటి నుంచి ఈక్వల్గా రావాలి. ఈ రాయాలంటే మిడిల్ ఒక లైన్ తీసుకొని ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఇలా రావాలి. ఐ రాయాలంటే చిన్న ఐఫోన్ స్ట్రైట్ లైన్ డాట్ మాత్రమే పెట్టాలి. ఓకేనా? సో ఎం కానీ స్ట్రైట్ లైన్ కర్వ్ స్ట్రైట్ లైన్ కర్వ్ స్ట్రైట్ లైన్, ఎన్ కూడా స్ట్రైట్ లైన్ కర్వ్ స్ట్రైట్ లైన్. సో ఓ కూడా ఇలా క్రాస్గా రావాలి, ఆర్ స్ట్రైట్ లైన్ మిడ్జ్లో నుంచి కర్వ్ రావాలి. సో ఎస్ రాయాలంటే ఇలా క్రాస్గా రావాలి, యూ స్ట్రైట్ లైన్ బెండింగ్ అగైన్ ద స్ట్రైట్ లైన్. సో బి కూడా ఇక్కడ నుంచి లైన్ టచ్ అయిన తర్వాత లైన్ మీద బెండ్ అవ్వాలి, డబ్ల్యూ కూడా లైన్ టచ్ అయిన తర్వాత లైన్ మీద బెండ్ అవ్వాలి. సో ఎక్స్ రాయాలంటే ఫస్ట్ ఈ క్రాస్ రావాలి, ఈ క్రాస్ వచ్చిన తర్వాత మనకి ఇలా ఎక్స్ వస్తుంది. జెడ్ అనేది కూడా కరెక్ట్గా లైన్స్ టచ్ అవుతా మనకి లెటర్స్ అనేది ఇలా వచ్చేస్తాయి, అప్పర్ జోన్ లెటర్స్ అండ్ మిడిల్ జోన్ లెటర్స్. ఓకేనా? సో ఈ విధంగా రావాలి. సో మనకి లోయర్ జోన్ లెటర్స్ లాస్ట్లో జోన్ లెవెల్లో సో లోవర్ జోన్ లెటర్స్ దట్ ఈస్ ద లాస్ట్ వన్. సి ఈ లోవర్ జోన్ లెటర్స్ రాయాలి అంటే మనకి ఏ లెటర్స్ తీసుకున్నా సరే ఇక్కడ మిడిల్లో నుంచి మనం లోవర్ జోన్ లెటర్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లాస్ట్ లైన్ వరకు కూడా స్ట్రైట్గా రావాలి, ఈ లైన్ టచ్ అయిన తర్వాత మాత్రమే బెండింగ్ అనేది వచ్చింది. సో ఏ లోవర్ జోన్ లెటర్ అయినా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ నుంచి మాత్రం మనం తీసుకోవాలి, ఇలా క్లియర్గా వస్తుంది. వై రాసేటప్పుడు నెంబర్ 2 ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఈ స్మాల్ జే ఏదైతే ఉంది స్మాల్ జేని యాడ్ చేస్తే మనకి లోవర్ జోన్ లెటర్స్ వస్తాయి. సో అప్పర్ జోన్ స్ట్రోక్స్, మిడిల్ జోన్ స్ట్రోక్స్ అండ్ లోవర్ జోన్ స్ట్రోక్స్ 3 లెవెల్ ఆఫ్ స్ట్రోక్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ జోన్ స్ట్రోక్స్కి మెయిన్గా మనకు కావాల్సింది అప్పర్ జోన్ ప్లస్ ఓవెల్ షేప్ ప్లస్ స్ట్రైట్ లైన్ ప్లస్ కర్వ్ అండ్ స్ట్రైట్ లైన్ ప్లస్ లోవర్ జోన్ స్ట్రోక్ ప్లస్
కర్వ్ బెండింగ్. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ అనేది మనకి క్లియర్గా వస్తే నీట్గా మనకి అప్పర్ జోన్ లెవెల్ స్ట్రోక్స్ అనేది నీట్గా వస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకేనా? సో క్యాపిటల్ లెటర్స్. సో క్యాపిటల్ లెటర్స్ రాయాలి అంటే మెయిన్గా చిన్న ట్రిక్ ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ రాయాలి అంటే దట్ వి నో ద స్ట్రోక్ స్లాంట్ లైన్. ఈ స్లాంట్ లైన్ అనేది మనకి క్లియర్గా వస్తే మనకి మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్స్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ క్యాపిటల్ ఏ రాయాలి అంటే ఇలా స్ట్రైట్గా పెట్టినప్పుడు ఆ ఏ అనేది కొంచెం క్రాస్లో కనబడుతుంది. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఇలా బెండ్ చేసి రాస్తారు. ఈ బెండింగ్స్ అనేది కనిపించకూడదు. ఎప్పుడైతే ఈ స్లాంట్ లైన్ ఈ బెండింగ్ ఇచ్చిన తర్వాత క్రాస్గా మీరు స్లాంట్ లైన్ ఇస్తారో అప్పుడు మీకు లెటర్ ఏ అనేది ప్రాపర్గా కనపడుతుంది. ఓకేనండి? సో ఇదే బేస్ మీద, ఇదే స్లాంట్ లైన్ బేస్ మీద మనకి ఎన్ని లెటర్స్ వస్తాయో ఒకసారి చూడండి. ఇదే క్రాస్ బేస్ మీద మనకు వచ్చే లెటర్స్ ఒకసారి చూడండి. సో ఒకే స్లాంట్ స్ట్రోక్ మీద మనకు వచ్చే లెటర్స్ చూడండి ఒకసారి ఎన్ని లెటర్స్ వచ్చాయో. సో ఈ స్ట్రోక్స్ మీరు ప్రాపర్గా నేర్చుకోగలిగితే మీకు మంచి హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చింది. మెయిన్గా మిస్టేక్ రాస్తున్నారు జీ రాయాలంటే ఫస్ట్ సి రాయాలి. ఈ సికి నెంబర్ 7 ఏదైతే 7 ఉందో ఈ 7 స్లాంట్ లైన్ ఇక్కడ పెట్టి లైన్ టచ్ చేసిన తర్వాత బెండింగ్ రావాలి. క్యాపిటల్ యూ బెండింగ్, స్ట్రైట్ లైన్, బెండింగ్, అగైన్ ద స్ట్రైట్ లైన్. క్యాపిటల్ వి ఇక్కడ నుంచి మనకి మళ్ళీ స్ట్రైట్గా వి టచ్ అవ్వాలి. క్యాపిటల్ డబ్ల్యూ కూడా సేమ్ ఇలాగే లైన్ టచ్ అవ్వాలి. ఎక్స్ రాయాలన్నా కానీ రివర్స్ ఈ రాసి దీని నుంచి నార్మల్ ఈ జాయిన్ చేయండి. వై రాయాలంటే నెంబర్ 2 ఇప్పుడు స్మాల్ ఎఫ్ అనేది ఉంటుంది మనకి, ఆ స్మాల్ ఎఫ్ తీసుకొచ్చి క్రాప్ చేస్తే సరిపోతుంది. మనకి క్యాల్కులేటర్స్ అనేది ఈజీగా వస్తాయి. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ క్యాల్కులేటర్స్. సో ఈ క్యాల్కులేటర్స్ కూడా ప్రాపర్గా రావాలి అంటే ఫస్ట్ స్లాంట్ స్ట్రోక్, ఈ స్లాంట్ స్ట్రోక్ ప్లస్ ఈ బెండింగ్ స్లాంట్ స్ట్రోక్ వస్తే మీకు క్యాల్కులేటర్స్ మ్యాక్సిమం వచ్చినట్టే. సో అవి ఎలా ఉన్నాయి, లెటర్స్ ఎలా రాయాలనేది బోర్డు మీద రాచ్చు. ఓకేనా?